నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికలు కొద్ది రోజుల్లో జరగబోతున్న నేపథ్యంలో ఏ పార్టీకి సంబంధించిన అయినా కానీ అభ్యర్థుల మధ్య పోటాపోటీ అనేది ఎక్కువగా చూస్తున్నాం సార్. స్థానాల విషయంలో మార్పులు చేర్పులు కానీ ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళని సముదాయించడం కానీ లేకపోతే బుజ్జగించడం ఇటువంటి పదాలు వింటుంటాం కదా సార్. అధినాయకత్వం జనరల్గా ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి సార్? అంటే వాస్తవంగా మీరు అభ్యర్థుల మధ్య పోటాపోటీ, అభ్యర్థులు అంటే వేరే వేరే పార్టీల మధ్య అభ్యర్థులు అయితే పోటాపోటీ పడవచ్చు, కానీ సార్ ఒకటే పార్టీలో ఎవరు అభ్యర్థిగా ఉండాలి అన్న దాని మీదనే ఈ పోటీ ఎక్కువగా జరగడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకని అభ్యర్థుల మధ్య పోటీ ఉంటే పర్లేదు, కానీ అభ్యర్థులు కాదలుచుకున్న వాళ్ళు, ఆశావహులు, లేకపోతే ఎప్పటి నుంచో ఆశ పెట్టుకొని అక్కడ కాపు కాచుకొని కూర్చున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు తీరా పార్టీల మధ్య ఏమో పోటీ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరితో ఉంటారు, లేకపోతే పొత్తులు ఉంటాయా లేదా ఇవన్నీ తేలినప్పుడు ఇది పెద్ద సమస్యగా మారింది. ఇంకొకటేమో వైనాట్ 175 అన్నట్టుగా వైసీపీ, మేమిద్దరం కలిసాం కాబట్టి తిరుగులేదు అన్నట్టుగా వీళ్ళు, ఆ మధ్యలో ముగ్గురితో రాజకీయం చేసే బీజేపీ, సామాజిక సమీకరణాలు, వీటన్నిటితో ఎప్పటికంటే కూడా ఏపీ ఎన్నికల దృశ్యం ఈసారి కొంచెం మరింత క్లిష్టంగా మారిందని మనం చెప్పాలి. వాళ్ళకి చాలా ఎక్కువ స్థానాలు ఉండటంతో ఒక కొంతమంది అటు ఇటు అయినా వాళ్ళేం పెద్ద మేము జగన్ చెప్పిన పద్ధతిలోనే వెళ్తాము, మా ప్రణాళిక మాకుంది, మాది మారదని వాళ్ళు ఉన్నారు. ఇటువైపునేమో ఇది ఒక విధంగా లైఫ్ అండ్ డెత్ స్ట్రగుల్, జీవన్మరణ పోరాటం, గెలవడం తప్పకుండా గెలవాలి కాబట్టి దానికి తగినట్టుగా చూసుకోవాలనేది ఈ శిబిరం. సో దీంట్లో ఇదంతా మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ అభ్యర్థుల నిర్ణయం, అభ్యర్థుల ఎంపిక. ఇప్పుడు చూడండి, రెండు శిబిరాలు కూడా ప్రకటించినట్టే కనిపిస్తుంది. వాళ్ళు 9వ జాబితా అని ఏదో అంటున్నారు. నిజానికి 9వ జాబితా అనేది ఒక పేరు చెప్తే దాన్ని కూడా ఒక 10వ జాబితా, రేపు ఒక పేరు చెప్పాను 10వ జాబితా. ఇది మొత్తం మీడియాను అందరినీ కూడా ఆ విధంగా అలవాటు చేశారు. వాళ్ళకి అవసరం వచ్చి మార్చుకున్నారు. లేదు, తుది జాబితా ఇంతవరకు వాళ్ళు ఏం ప్రకటించలేదు. ఇప్పుడు వీళ్ళ విషయానికి వస్తే వీళ్ళు మేము జాబితా ప్రకటించామంటారే, కానీ 94 మందిని తెలుగుదేశం ప్రకటించింది, అంతవరకు ఓకే. అందులో కూడా ఒకటి రెండు మార్పులు ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకు చాలా మీడియా ఫేస్గా ఉండే మహాసేన రాజేషే ఇప్పుడు నేను ఉంటానో లేదో వదిలేస్తానేమో ఇట్లా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన మీద ఏదో ఒక సమస్య తీసుకొచ్చారు కాబట్టి. దాని మీద నేను విడిగా కూడా కామెంట్ చేశాను. ఆయన మీద అలా వస్తే ఆయన ప్రకటించిన పార్టీ ఆయన తరఫున నిలబడలేదు, యూతల పార్టీ ఏమో ఆయన మీద చేస్తూ ఉంది. కాబట్టి ఎక్కడ చూసినా కానీ అభ్యర్థులను కూడా ప్రకటించింది ఫైనల్ అనుకునేది లేదు. పవన్ కళ్యాణ్ అయితే తీసుకున్నదే 24 తక్కువ అంటుంటే అందులో 5 అభ్యర్థుల మటుకు ప్రకటించి మిగిలిన 19 ప్రకటించలేదు. ఆ సీట్లు ఏంటో కూడా పెద్దగా చెప్పడం లేదు నిజానికి. అంటే మార్పులు చేర్పులు సీట్లలో కూడా ఉండొచ్చునేమో అని. వీళ్ళిద్దరు కాకుండా మధ్యలో బీజేపీ ఒకటి పొంచి కలిస్తే ఒక విధంగా, కలవకపోతే ఒక విధంగా ఉంటుంది అని ఇవన్నీ ట్రీట్ చేయాలి. ఇంకా వైసీపీ శిబిరంలో మనం చూస్తే మంగళగిరి, ఎక్కడెందుకు మంగళగిరి, ముఖ్యమంత్రి అక్కడే ఉంటారు, రాజధాని అటు ఇటుగా దగ్గరలోనే ఉంటుంది. అక్కడ ముందు ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా, ఫస్ట్ అసలు ఈ చర్చలు ఇవన్నీ మొదలైంది ఆళ్ళ రామకృష్ణారెడ్డితో. ఆయన షర్మిల దగ్గరికి వెళ్ళి ఆ పార్టీలో 4 రోజులు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు. అప్పుడు గంజి చిరంజీవిని నియమించినందుకు ఆయన ఒక విధంగా మనస్తాపంతో వెళ్ళిపోయాడన్నారు. ఆయనేమో లేదు అభివృద్ధి కార్యక్రమాలు అన్నాడు. ఏదైతే ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడు. ఇప్పుడు గంజి చిరంజీవి ఉన్నాడంటే గంజి చిరంజీవి లేడు, మళ్ళీ ఆమెను లావణ్య ఆమెను నియమించారు ఇక్కడ. ఇంకా అక్కడి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని, లేకపోతే విజయసాయి రెడ్డి అని, కొంతమందిని వైవి సుబ్బారెడ్డిని కూడా వీళ్ళు నిజంగా పోటీ చేస్తారా లేదా వేరే వాళ్ళని ఎంపిక చేయడానికి అక్కడ పాత్ర వహిస్తారా? అక్కడి నుంచి అనిల్ కుమార్ యాదవ్ తెచ్చి నర్సరావుపేటలో పెట్టారు. కొంతమంది ఏమో వైసీపీ నుంచి మొదట్లో చర్చ, వాళ్ళు మొదట ఈ కసరత్తు ప్రారంభించారు కాబట్టి ఇప్పటికి దాదాపు వాళ్ళు 4 ఎంపీలు, 12-13 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయారు. టికెట్ ఇస్తామన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఎందుకు తెలీదు. వాళ్ళు బీసీల కోసం చాలా మేము బీసీ మెయిన్ అంటుంటే బీసీలుగా ఉన్న గుమ్మనూరు జయరాం లాంటి మాజీ మంత్రులు కూడా వెళ్ళిపోయారు. సో ఆ శిబిరమేమో అలా ఉంది. ఇప్పుడు తెలుగుదేశం చూద్దామా అంటే వాళ్ళ అభ్యర్థులు కూడా మళ్ళీ వాళ్ళు ప్రకటించిన వాళ్ళు కూడా వైసీపీ క్యాంపులో మనకు ప్రత్యక్షమవుతున్నారు. కొంచెం ఎక్కువ తక్కువగా వాళ్ళు పూర్తిగా ప్రకటించలేదు. వాళ్ళకు ఉన్న సీట్లు, సిట్టింగ్ సీట్లు 23, అందులో 4 పోతే మిగిలిన తక్కువే కాబట్టి వాళ్ళ సమస్య ఇంకో విధంగా ఉంది. కాబట్టి ఈ అభ్యర్థులకు సంబంధించి కానీ పోటీలకు సంబంధించి కానీ మీడియాలో చర్చలు, హడావుడి లేకపోతే ఇవి తప్ప క్షేత్రస్థాయిలో తుది రూపం వచ్చింది అని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది.
పైగా ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారు, ఎందుకు దుక్కుతున్నారు, సార్ వీళ్ళు వెళ్ళిన మరుక్షణం ఆ పార్టీ బాగాలేదు, అక్కడ ఇది జరిగింది అది జరిగింది అంటారు. అవును సార్. ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ చేరారు ఉదాహరణకు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన రోజు ఆ రోజు మేము చర్చలో ఉన్నాం, టీవీ చర్చలో. ఆయన ఫోన్ లైన్లో వచ్చారు. సార్ ఆయన కూడా మారుతారేమో లేదా ఆయన కూడా ఓటు అటేసారేమో అని ఆ చర్చ నిర్వహించే ఆయన అంటే ఆయన మీద ఎంత కోపంగా ఎంత బాధగా మాట్లాడారు. ఇప్పుడు ఆయన పార్టీ మారారు. అంటే అన్నీ ఒకేసారి జరగవు కదా. అదేదో సినిమాలో పాట ఉంటుంది, జరిగే నాడే జరుగును అని, జరిగిన నాడే తెలియను కొన్ని అని. కాబట్టి ఇవన్నీ చాలా వాటిని మన వాళ్ళు మటుకు అనూహ్యమైన ఇట్లాంటి హెడ్డింగ్ ఇవన్నీ చాలా ఊహించినవే. ఈ అనూహ్యమైనవి ఏం లేవు నిజానికి. ఈ అభ్యర్థులకు రాదేమో, వీళ్ళు మారుతారేమో, అటు దూకుతారేమో, అన్నీ ఉన్నటువంటివే. అనూహ్యంగా ఏమైనా ఉంటే 8 మందిని అనర్హులుగా ప్రకటించారు చూడండి, అదైతే ఎవరు ఊహించలేదు. వీళ్ళలో చేరిన వాళ్ళను వాళ్ళలో చేరిన వాళ్ళను, దాని ఎఫెక్ట్ పెద్దగా ఏం లేదనుకోండి. కాబట్టి ఇలా రాష్ట్రంలో కొంత తికమక, కొన్ని కుల పరంగా, కొన్ని వర్గాలు స్థానికంగా ఉన్న ఎవరు పెద్ద మనుషులు, ఎవరి మాట చెల్లుతుంది అనేది ఆ పార్టీలోనే. ఇక్కడ విషయం 2 పార్టీల మధ్య, 2 శిబిరాల మధ్య అంటే కొంచెం అర్థం చేసుకోవచ్చు. ఆయా పార్టీల్లోనే కూడా చాలా ఇది జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు ఇదే వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం. ఇప్పుడు అక్కడ దేవినేని ఉమా పరిస్థితి ఏంటి, వాళ్ళు వీళ్ళు ఇస్తున్న స్టోరీస్ ఎలా ఉన్నాయి. విజయవాడలో రక్తాభిషేకం చేసిన ఆయన బుద్ధ వెంకన్న, ఆయన పరిస్థితి ఏంటి, ఇట్లా అనమాట. సో ఇది ఒక విధంగా చాలా విచిత్రమైన రాజకీయమే నడుస్తుందని చెప్పాలి. అభ్యర్థుల విధేయతలు కూడా ఎప్పుడు ఎలా మారిపోతాయో చెప్పగలిగింది కనిపించట్లేదు. సార్ అయితే అంటే ఇప్పుడు ఇన్ఛార్జ్లుగా ప్రకటించిన తర్వాత కొన్ని మార్పులు మనం చూసాం కాబట్టి ఏ పార్టీ అయినా సీట్లు అభ్యర్థుల పేర్లు డైరెక్ట్గా ప్రకటించేసినా కూడా అప్పుడున్న పరిస్థితులను బట్టి మళ్ళీ మార్పులు చేర్పులు ఉంటాయా, వీళ్ళు ప్రిపేర్ అయిపోవాల్సిందేనా సార్? ప్రకటించినవి చాలా వైసీపీ వరకు మేము అభ్యర్థులని చెప్పలేదు కదా, ఇన్ఛార్జీలనే చెప్పామంటారు వాళ్ళు. అయితే అన్నీ మార్చకపోవచ్చు, ఎందుకంటే ముఖ్యమంత్రి మొన్న ఆ సభ కూడా జరిపినప్పుడు అదే నేను సిద్ధం, నా బూత్ సిద్ధం ఏదో దాంట్లో బహుశా ఎక్కువగా మార్చమని చెప్పారు కదా. చెప్పాకే కదా అక్కడే ఆ సభ జరిగిన దగ్గరే మార్చారు ఇప్పుడు. కాబట్టి ఎంతవరకు అనేది ఒక ప్రశ్న. కానీ వీటన్నిటిలో చాలా ఎక్కువ ఆసక్తికరంగా మనకు ఉన్నది కాకపోతే ఒకటి, నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో ముందుగా అధికార పార్టీలో కొంచెం వలసలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళందరినీ చేర్చుకున్నారు. సో ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్, ఇది పెద్ద అనూహ్యమైన విషయం కాదు. ఆ వేమిరెడ్డి వరకు ఆయన భార్యను కూడా చేర్చుకున్నారు, ఆమెకు టికెట్ అడుగుతున్నారు అంటారు. అది ఏం జరుగుతుందో మనం చూడొచ్చు. కానీ చాలా ఇంకా మరింత ఆసక్తికరమైనది ఉత్తరాంధ్ర, విశాఖపట్నం. మనం గతంలో కూడా గంటా శ్రీనివాసరావు అందరికీ తెలిసిన మాజీ మంత్రి, చాలాసార్లు గెలిచాడు ఎంపీగా, ఎమ్మెల్యేగా చాలా సీట్ల నుంచి. కాబట్టి ఆయన్ను విశాఖ భీమిలి అనుకున్న దాన్ని కాస్త చీపురుపల్లిలో బొత్స మీద పోటీ చేయమన్నారు. ఆయన చేస్తారా, ఇండిపెండెంట్గా చేస్తారా, ఇట్లాంటివన్నీ వచ్చాయి. ఆయన ఓపెన్గా చెప్పేశారు, నాకు కొత్త జిల్లాకి వెళ్ళి ఇవన్నీ కష్టమేమో, ఆలోచిస్తున్నాను, నేను నిర్ణయం తీసుకోలేదని. సో ఈరోజు ఉదయం నుంచి నేను ఇవన్నీ చెప్పడానికి కారణం అంటే, ఉదయం నుంచి బొత్స మీద పోటీకి గంట అంగీకరించలేదు, అందుకని కళా వెంకట్రావుని అడిగారు, ఆయన అంగీకరించలేదు, అందుకని మీసాల గీత అనేమని కన్సిడర్ చేస్తున్నారు. ఇట్లాంటి రిపోర్ట్స్ వస్తున్నాయి. వాస్తవం ఏమంటే గంట ఆ రోజు కూడా చెప్పారు, ఆయనకు భీమునిపట్నం భీమిలి కూడా పరిశీలిస్తాము, కుదరే దాన్ని మేము ఇస్తాము వీలుంటే, లేకపోతే ఇక్కడ అన్నారు. భీమిలి ఎందుకు నిర్ణయించలేదు ఇంకా అంటే, మొత్తం విశాఖ బెల్ట్ అంతా ఒక ఇట్లాగే ఉంది. పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు, ఆయన అనకాపల్లిలో పోటీ చేస్తారని అక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టి చాలా హడావుడి చేసి, అంతకుముందు పోటీ చేసిన కొనతల రామకృష్ణను వాళ్ళ పార్టీలో ఆయన అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించి ఈ కసరత్తు చేశాడు పవన్ కళ్యాణ్. తీరా ఈరోజు నాగబాబు చేస్తాడో లేదో అని నేను ఇందాక మీ ఎదురు కూడా ఫోన్ చేసి ఆ పార్టీకి చెందిన అక్కడి ముఖ్య నాయకుడిని అడిగితే ఇప్పుడే ఏం చెప్పగలిగింది లేదండి అని ఆయన చెప్తున్నాను. దీని మీద అడిగితే ఏమంటారంటే, టీడీపీ వర్గాలు కానీ జనసేన వాళ్ళు కానీ ఈయన మనకు అర్థమయ్యేది కూడా. నేను ఇందాక ఎక్కువ వైసీపీ గురించి మీకు చెప్పాను, అవన్నీ ఆ భాగం అంతా, ఇది ఈ భాగం. మొత్తం విశాఖ బెల్ట్ అంతా ఒక విధంగా ఉందండి. అక్కడ పొత్తులు కుదిరితే ముగ్గురితో పొత్తు ఉంటే ఒక విధంగా ఉంటుంది, ఇద్దరితో ఉంటే ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడు భీమునిపట్నం భీమిలి ఉంది, అక్కడ బీజేపీతో పొత్తు వస్తే అప్పుడు మేము అక్కడి నుంచి ఒక అభ్యర్థిని తెచ్చి ఇక్కడ పెట్టాల్సి వస్తుంది.
అప్పుడు ఇది మారుతుంది. లేదనుకోండి అప్పుడు మేము గంటకి ఇవ్వచ్చు. సార్. పెందుర్తి పెందుర్తిలో తెలుగుదేశం జనసేన ఇద్దరు ఆ సీటే కావాలంటున్నారు. ఎందుకు అంటున్నారు? ఇంతమంది సీనియర్లు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు అంటే ఎవరు ఎన్ని చెప్పినా విశాఖ పాలనా రాజధాని అయినా కాకపోయినా అది వనరులు, రిసోర్సెస్, ల్యాండు అనే కార్పొరేట్ అఫైర్స్ వీటి రీత్యా కామధేనువులాగా ఉంది. సో మేము ఫలానా సీటే మాకు కావాలి, ఫలానా సీటే మాకు కావాలి అని ఈ పెద్ద పెద్ద మనుషులంతా కర్చీఫ్లు వేసుకొని కూర్చున్నారు. సో అందుకని పెందుర్తి అంటే నాకే కావాలంటాడు. ఈ తెలుగుదేశంలో అంటారు, జనసేనలో అంటారు. ఇప్పుడు బీజేపీ వస్తే బీజేపీ కూడా అంటే కనుక బీజేపీ అది వరకు ఎంపీ ఉండేవాళ్ళు ఒకప్పుడు హరిబాబు. కాబట్టి ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి. ఇది ఇప్పటికిప్పుడు తేలే అవకాశం కూడా కనిపించట్లేదు. చంద్రబాబు వరకు బీజేపీ నుంచి సిగ్నల్ ఇంకా అయిపోయిందని మనం నిర్ణయానికి రావడానికి ఇంకొక వారం వెయిట్ చేద్దాం అంటున్నాడు ఆయన. అది అయ్యే వరకు వాళ్ళు తేల్చరు. ఇంకా 50 కదా బీజేపీ అయ్యాక చేద్దామని. కాబట్టి వాళ్ళు 50 తేల్చరు. వైసీపీ కూడా దాదాపు ఇప్పుడు 80 మందిని మార్చారు. ఇంకా ఇది అయితే వీళ్ళు కూడా 100 పైన చెప్పే ఉన్నారు. వాళ్ళేం మిగతా వాళ్ళని పెద్ద మార్చరు. వాళ్ళకి సిట్టింగ్ ఎమ్మెల్యేలే కదా అంతా. వీళ్ళకంటే కొత్తగా వెతుక్కొని ఎలా గెలవాలో చూడాలి. సో ఈ నేపథ్యంలో చూస్తే ఈ అభ్యర్థుల తికమక, పార్టీల మార్పిళ్ళు, గోడ దూకుళ్ళు ఇవి ఇలాగే అవి కొనసాగుతూనే ఉండేటట్టుగా కనిపిస్తుంది మనకు. వీటి మధ్యలో నిజానికి సిద్ధాంతాలు, విలువలు, కట్టుబాట్లు, ఈ పార్టీ ఆ పార్టీ వీటికి ఏం పెద్ద ప్రాధాన్యత లేకుండా పోతున్న పరిస్థితి మటుకు మనకు కనిపిస్తుంది. మీరు అన్నట్టు విశ్వసనీయత, విధేయతలు మారిపోతూ ఉన్నాయని. అంతే కదా, వాళ్ళు దాన్ని బట్టి అది మారుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్.